నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నేతల కన్నెర్ర. ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్. ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. బీజేపీ శ్రేణుల నిరసన. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప. అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా. లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. రామగుండం అభివృద్ధి నిరోధకులుగా కొత్త రాజకీయ నాటకానికి తెరలేపిన ఆ ముగ్గురని రామగుండం మేయర్ మహంకాళి స్వామి కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ శాఖ అధ్యక్షుడు బొంతల రాజేష్ అన్నారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. కన్నెర్ర చేశారు, ధ్వజమెత్తారు. ఈ ప్రెస్ మీట్లో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు. అభివృద్ధి నిరోధకులు కొత్త రాజకీయ నాటకానికి తెరదీసి నిన్న రామగుండంలో జరుగుతున్న అభివృద్ధిని పక్కకు పెట్టేసి వాళ్ళ స్వలాభం కోసం మేము ముగ్గురం ఒకటైనము, దొంగలం ఒకటైనమని చెప్పుకునేందుకు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో తెలియక రామగుండంలో అభివృద్ధి అనేది జరుగుతలేదని పరోక్షంగా ఇక్కడ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. దాదాపుగా 2.5 సంవత్సరాల కాలమైంది ఎన్నికలై. ఈ 2.5 సంవత్సరాల కాలం నుంచి ఈ ముగ్గురు మూర్ఖులు ఎవరైతే ఉన్నారో ఒకరి మీద ఒకరు కడుపులో విషం పెట్టుకొని ఒకరి మీద ఒకరు ఆ విషం నిన్నటి వరకు చిమ్ముకున్నారు. ఆ నిన్నటి వరకు చిమ్ముకున్న విషాన్ని కొప్పుల ఈశ్వర్ గారు కేటీఆర్ దగ్గరికి తీసుకుపోగానే ఆ కడుపులో నింపుకున్న విషాన్ని ఏదైతే ఉన్నదో రామగుండం ప్రజల మీద చిమ్మేతందుకు వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రామగుండాన్ని 10 సంవత్సరాల తెలంగాణ పాలనలో మొత్తం బొందలగడ్డగా మార్చిన ఈ ప్రజాప్రతినిధులు ఇప్పుడొచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్న సంగతి ఇక్కడ రామగుండం ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. 40-50 సంవత్సరాల చరిత్రల రామగుండంలో ఎన్నడూ లేని విధంగా దాదాపుగా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ముఖ్యమంత్రి గారితోటి, శ్రీధర్ బాబు గారితోటి, బట్టి గారితోటి మాట్లాడి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చేయాలనే ఏకైక లక్ష్యంతో కనీ విని ఎరుగని రీతిలో కేవలం కార్పొరేషన్కు సంబంధించి 600 కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే మాదిరిగా రూరల్కు సంబంధించి 2 మండలాలకు కూడా ఒక 300 కోట్లు ఇప్పటికే తీసుకురావడం జరిగింది. గత పాలకులు చేసిన నిర్లక్ష్యంతో రామగుండం మొత్తం బొద్దలగడ్డగా మారిపోతే ఈ ప్రాంతం అంతా కూడా నిర్వీర్యం అయిపోతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని అంతా ఒక మెడికల్ హబ్గా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతం అంతా ఒక వ్యాపార కేంద్రంగా తీర్చిదిద్దాలి, ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ఎమ్మెల్యే గారు లక్ష్మీనగర్లో వ్యాపారం అంతా తరలిపోతున్న సందర్భంలో ఇక్కడ అంతా కూడా దాదాపుగా 34 లక్షల రూపాయలు కేవలం లక్ష్మీనగర్కు కేటాయించి ఈరోజు అద్భుతంగా రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, ఎలక్ట్రిసిటీ వ్యవస్థ కానీ బ్రహ్మాండంగా తయారు చేసి ఈరోజు వ్యాపారస్తులకు అందించడం జరిగింది. ఈరోజు వ్యాపారస్తులు కూడా అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది పాడుబడ్డ గోదావరికి అని కాదు, ఇది ఒక అందమైన నగరం అని చెప్పేసి తీర్చిదిద్దేందుకు ఈరోజు రామగుండానికి, గోదావరికానికి సంబంధించిన అనేక ప్రాంతాలలో ఇండ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా షాపింగ్ కాంప్లెక్స్లు కడతా ఉన్నారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లతోటి ఈ ఊర్లో ఇక్కడే వ్యాపారం అభివృద్ధి చెందితే ఇక్కడ నుంచి ఎవరైతే వ్యాపారం కోసం ఏదైతే వివిధ ప్రాంతాలకు మంచిర్యాలకు కానీ, కరీంనగర్ కానీ ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తా ఉన్నారు, పెద్ద ఎత్తున ఇక్కడనే జూడియో లాంటి పెద్ద షాపులు తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈ ప్రాంతంలో ఇక్కడనే ఎక్కువగా
బిజినెస్ జరిగి ఈ ప్రాంతంలో అనేక మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పన కూడా జరుగుతుంది అనేది ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు. ఇదంతా ఒక అంశం అయితే, ఒక రామగుండంకు సంబంధించిన దొంగ నాయకులు ఏం మాట్లాడతారంటే, బూడిదకు సంబంధించి నెలకు 30 లక్షల రూపాయలు బూడిదతోటి ఎమ్మెల్యే సంపాదిస్తా ఉన్నాడు. ఆ బూడిదతోటి సంపాదించే పైసలతోటి షాపింగ్లు కట్టి చేయవచ్చు కదా అని చెప్పి అంటా ఉన్నాడు. సరే, నువ్వు అన్నదే గిట్ట నిజమైతే మరి నీ పక్కకే కూర్చున్న నీ మాజీ ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిండు. అంటే 60 నెలలు, 6 మూల 18 కోట్ల రూపాయలు మీ కోరుకంటి చెందరు ఎక్కడ దాచిండో చెప్పితే మేము 2.5 సంవత్సరాల కాలంలో మేము సంపాదించినామని ఒప్పుకుంటాం. నీకు సిగ్గు ఉంటే ఫస్ట్ నీ చందర్తోటి ప్రెస్ మీట్ పెట్టించి ఆ 20 కోట్ల రూపాయలు బూడిద మీద సంపాదించిన కోట్ల రూపాయలు, ఆ కోట్ల రూపాయలతోటి షాపింగ్లు కట్టియమని చెప్పు. ఆ పైసలన్నీ ఏడ దాచిండో తీసుకొస్తే ఆ పైసలతోటి రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేద్దాం. రామగుండాన్ని అభివృద్ధి చేసేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి డబ్బులు తీసుకొచ్చే పనిలో గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఉన్నారు. కానీ మీ దొంగ చందరు ఏదైతే దాచుకున్న 20 కోట్ల రూపాయలు బూడిద మీద వచ్చినాయో ఆ డబ్బులన్నీ గిట్ట మీరు తీసుకొస్తే మేము కూడా ఆ డబ్బులతోటి ఇంకిన్ని కలిపి చందాలు వేసి రామగుండం అభివృద్ధి కోసం మేము కూడా మీతోటి కలిసి వస్తాం. నీ పక్కకే ఉన్నారు కదా బూడిద దొంగ అని అంతకుముందు చెప్పుకున్నది, ఆయనను అడుగు. ఈడ దేవుళ్ళను మోసం చేస్తారు, కార్మికులను మోసం చేస్తారు, వ్యాపారస్తులను మోసం చేస్తారు, ఇంకేదో మోసం చేస్తాడు. ఓడు ఎన్ఆర్ఐని నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రామగుండంకు నీకేమన్నా సంబంధమా? 30 సంవత్సరాల రామగుండం చరిత్రలో ఎవరినన్నా ఎప్పుడన్నా ఆదుకున్న సందర్భం ఉన్నదా? ఎవరికన్నా ఏదన్నా చిన్న ఇబ్బంది వస్తే పట్టించుకున్న సందర్భం ఉన్నదా? ఈరోజు ఇక్కడ కూర్చున్న నాయకులందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు, లేకపోతే మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఇక్కడ భూమితోటి, ఇక్కడ నేలతోటి, ఇక్కడ మట్టితోటి, ఇక్కడ బొగ్గుతోటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క నాయకునికి కూడా అనుబంధం ఉన్నది. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడున్న కుటుంబాలల్లో మమేకమై ప్రతి కుటుంబంతో ఈరోజు మమేకమై ఎవరికి ఏ అవసరం ఉన్నా అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యల పరిష్కారంలో ముందున్నాం కనుకనే ఈరోజు దాదాపుగా 40 మంది కార్పొరేటర్లను కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్కి అప్పచెప్పి ఈరోజు రామగుండాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచనతోటి ప్రజలందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నారు. మరి నిన్న ఏదైతే ఒక బీఆర్ఎస్ పార్టీకి చెందిన 3 దద్దమ్మలు అంటే ఇక తక్కువ, అంతకంటే హీనమైన స్థితి, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గురించి రాష్ట్ర గురించి మాట్లాడు ఎంత విడ్డూరంగా ఉందనంటే చెప్పలేని విషయం. అది రాష్ట్రాకు వచ్చిన తర్వాత కూలగొడతానంటాడు. లక్ష్మీనగర్ ఒక అందంగా తీర్చిదిద్దిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎవడైనా కూలగొడతా అంటే వాడు 50,000 ఇస్తా అంటే ₹1,00,000 ఇస్తానంటే వాని రూమ్ కూలగొట్టు లేదు. అట్లా మీ లెక్క బిచ్చాన్ లెక్క 1,00,000 2 లక్షల రూపాయలు తీసుకునే వ్యక్తే కాదు. కొన్ని వందల మందికి గవర్నమెంట్ హాస్పిటల్లో నిరుద్యోగులకు అక్కడికి వచ్చి అన్న నేను పేదరాలు నాకు న్యాయం చేయమంటే ఒక సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చే స్థితి నీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ నీ మెడికల్ కాలేజ్ కానీ. మీరా మాట్లాడేది రాజ్ ఠాకూర్ గురించి. ఇక్కడ సింగరేణి యజమాని సహకారంతో, శ్రీధరబాబు సహకారంతో, రేవంత్ రెడ్డి సహకారంతో ఇక్కడ చౌరస్తల 4 చుట్టూ పక్కల అందరూ కూడా కాంప్లెక్స్ కడుతున్నాడు. ఏం చెప్పిండు? ఏ ఒక్క నిరుద్యోగికి మీరు కట్టుకోండి, ఈ షాపులు ఉంచుకోండి, ఇది అయిపోయిన తర్వాత మీ షాపులు మీకు కేటాయిస్తా అని చెప్పిండు. అలాగే ఇదే హనుమాన్ నగర్ ఇక్కడ మొన్న ఒక 7 షాపులు 8 షాపులు ఓపెన్ చేసినాం. ఒక్కొక్కరికి 5 లక్షల ప్రాపర్టీ ఉంటే దాన్ని 70-80 లక్షలు చేసిన ప్రాపర్టీ చేసిన ఘనత రాజ్ ఠాకూర్. ఎవరికైనా అన్యాయం చేసిండా? మొన్న వచ్చి అన్న నువ్వు ఏవాటి మేము మంచిగా బతున్నాం అన్న అన్న విషయం తీసుకొచ్చి ఆయనకు పూలమాలేసి ఓ శాల కప్పి సత్కరించి ఆ షాపులు ఓపెన్ చేసిన ఘనత అది రాజ్ ఠాకూర్ది. నీ బస్ స్టాండ్ ఖాళీ పోతే ఆయన ప్రతి ఒక్క దాంట్లో ఆయన ఫోటో పెట్టుకున్నారు. దేనికి పెట్టుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు సింగరేణి అని చెప్పి సింగరేణి యజమాని ఎప్పుడు కూడా ఒత్తిడి తీసుకొస్తే రాజ్ ఠాకూర్ రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, శ్రీధరబాబు గారితో మాట్లాడి అవి పట్టాలు ఇప్పించి ఈరోజు వాళ్ళకి నంబర్లు ఇప్పించిన ఘనత రాజ్ ఠాకూర్. నీ రాజ్ చేసి కూడా చూడు, అది చిన్న చెట్లు ఉంటే ఈ
గోదావరికని మహా అందంగా ఉండాలని చెప్పి మరి అక్కడ ఎవరికైతే కోల్పోతావు అందరికి అక్కడ ఇచ్చిండు. ఏ ఒక్క దగ్గర లాలిచ్చి పడ్డమా? ఏ ఒక్క రూపాయి, వందల లక్షల రూపాయలు ఇద్దనే వచ్చిర్రు. నేను తీసుకునే వ్యక్తిని కాదు, నేను ప్రజాసేవ చేసే వ్యక్తిని అని చెప్పి సీదా చెప్పిండు ఆయన. ఎక్కడన్నా నువ్వు నిరూపిస్తే, నేను ఇప్పుడు చెప్తున్నా, మొన్న చెప్పిన, అంతమంది చెప్పిన, మీకు ఇట్లా దమ్ము ధైర్యం ఉంటే, మీ బీఆర్ఎస్ పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే రండి. మీడియా సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు అందరం కూర్చున్నాం. ఎవరెంత అభివృద్ధి చేసారు? నేను లాస్ట్ టైం కౌన్సిల్ ఉన్నా. ఎమ్మెల్యే ఏం చేసిండు? మాజీ ఎమ్మెల్యే సోదరుడు ఏం చేసిండు? ఒక దద్దమ్మ 2 కోట్లది కామన్గా వచ్చేది. ఆ 2 కోట్ల రూపాయలు తీసుకొచ్చేందుకు చేత కాదు నీకు. రాదు రాష్ట్రానికి ఒక మొగోడు శ్రీధరబాబు సహకారంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో 600 కోట్ల మున్సిపాలిటీ తెచ్చిందంటే మీకు తెలిసిన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు ఎప్పుడైనా ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినా? నేను మున్సిపల్ ఆఫీసర్ 22 సంవత్సరాలు ఉన్నా. ఎప్పుడు కూడా ఒక 5 లక్షలు పెడితే పెద్ద గొప్ప. ఎక్కడ చూసినా ఇంకా 20-25 సంవత్సరాల దాకా రోడ్లు ఖరాబ్ కావు. ఫీటున్నర రోడ్లు. నువ్వు వేసేది 4 ఫీట్ల రోడ్డు, 4 ఇంచుల రోడ్డు. నీ ఆయాంలా ఎక్కడ చూసినా అభివృద్ధి. నీ విద్యాపరంగా కానీ, నీ హెల్త్ పరంగా కానీ కొత్త ఏడీసీ తీసుకొచ్చిండు, కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీస్ తీసుకొచ్చిండు. మీ లీడర్ చేతగాక మన ఓపెన్ ఛాలెంజ్ చేసిండు. మీరు వెబ్సైట్లో కొట్టండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో. మీరు అనుకుంటారు మేము నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. అది కాదు. పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిలా లేదా అనే విషయమే పర్ఫెక్ట్. అది అంతవరకు మొగోడు కాదాడు. ఏమైనా ప్రాబ్లం ఉంటే చూసుకోవాలి దాని గురించి. ఆయన ఏది పాడ తినేది మొగోడు సొమ్ము, పాడేది మిండన పాడాలంటే నీ భాషలో చెప్తాను నేను. మీకు చేత కాదు. పాప చంద్రబాబు ఏం చేస్తాడు? ఏం చేయలేడు. ఇక్కడికి వచ్చి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ నిధులు తీసుకపోతే ఏం చేస్తాడు? అదే రాజ్ ఠాకూర్ ఇక్కడ మా నిధులు, మా కార్మికుల నిధులు, మా కార్మికుల శ్రమ, మరి రక్తంగా మార్చిన శ్రమ మాకు, మా కార్మికులకు చెందాలి, మా కర్షకులకు చెందాలి, ఇక్కడున్న ప్రజానికం చెందాలి అనే విషయం మీద ఇక్కడ మాట్లాడి ఇక్కడ చేస్తుండు. చేతగాని దద్దమ్మ లెక్క మాట్లాడి రాజ్ ఠాకూర్ మీదనా? జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరిఖని. గోదావరిఖనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరిఖని. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గులాబీ శ్రేణులు ఘనంగా గంభీరంగా నిర్వహించారు. బర్త్డే కేకును కట్ చేశారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించారు. రక్తదానం చేశారు. ఇందులో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఈరోజు కేటీఆర్ అన్నగారి 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ గోదావరిఖని మెడికల్ కళాశాల ప్రభుత్వ ఆసుపత్రిలో యువ నాయకుడు ప్రదీప్ గౌడ్ గారి ఆధ్వర్యంలో తలసీమియా వ్యాధిగ్రస్తులు రక్తంతో ఇబ్బంది పడుతుంటారు కాబట్టి ఇవాళ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో బీఆర్ఎస్ పార్టీ యువకులందరూ కూడా సందీప్, మరియు అదేవిధంగా సాయి, తర్వాత అనిల్, తర్వాత అరవింద్, ఇట్లా చాలామంది యువకులు ఈరోజు కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా పేదల కుటుంబాలలో ఆనందం చూడడం కోసం 50A స్మైల్ పేరిట జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాలలో ఈరోజు రక్తదాన
కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొని రక్తం అందిస్తున్నటువంటి యువకులకు హృదయపూర్వకంగా అభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ కేటీఆర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను ప్రజలకు చేరువ చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. రామగుండం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవలు, రోగులకు అందిస్తున్న చికిత్స సౌకర్యాలు, వైద్యుల సేవలు, అందుబాటు మౌలిక వసతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అనేక ప్రత్యేక వైద్య సేవలు అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులో ఉన్నప్పటికీ వాటిపై ప్రజలకు తగిన అవగాహన లేకపోవడం వలన ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి అనవసరంగా అధిక వ్యయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లభిస్తున్న అన్ని ప్రత్యేక వైద్య సేవల గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. తనిఖీ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రుల్లోని వివిధ ప్రత్యేక విభాగాలను సందర్శించారు. అక్కడ అందుతున్న సేవలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజ్ సూపరింటెండెంట్ డాక్టర్ హిమ బిందు సింగ్, ఆర్ఎంఓ డాక్టర్ కృపాబాయ్, డాక్టర్ అప్పారావు, సంబంధిత డాక్టర్లు తదితరులు ఉన్నారు. గోదోర్కన్ పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఆరాధించే పోచమ్మ గుడికి అనుబంధంగా ఉన్న పురాతన చెట్టును ఆధునీకరణ పేరుతో తొలగించి హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. ఈరోజు గుడి ఆవరణలో నిరసనను బీజేపీ శ్రేణులు చేపట్టారు. ఈ నిరసనలో నాయకులు కందుల సంధ్యారాణి, కాశీపేట శివాజీ, కోమల్ల మహేష్, విశ్వాస్, సంజీవ్, సుల్వ లక్ష్మీ నరసయ్య, పిడుగు కృష్ణ తదితరులు ఉన్నారు. నియోజకవర్గంలో హిందూ మనోభావాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, దోపిడీ రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం, దొంగల పాలన, దోపిడీ పాలన, దొంగల పాలన, దోపిడీ పాలన. ఎస్సీ వర్గీకరణలో భాగంగా రోస్టర్ విధానాన్ని సవరించాలని, ప్రస్తుత రోస్టర్ విధానం మాలలకు తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉందని మాల సంఘ నేతలు అన్నారు. గోదోర్కన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘ బాధ్యులు అందుకుల రాజేశం, మర్రి ఐలయ్య మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో సంఘ నాయకులు సోగాల వెంకటి, పిట్టల వెంకటి, జూపాక పోషం, శ్రీహరి, లింగమూర్తి, కొండ నరేష్ తదితరులు ఉన్నారు. మాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యం లోపల రోస్టర్ విధానాన్ని సవరించాలి అనే దాని మీద మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. కమిషన్ చైర్పర్సన్ బక్కి వెంకటయ్య గారు, కమిషన్ సభ్యులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి వినతి పత్రాన్ని స్పందించి తను ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మా మాల సంఘం మనోవేదన ఏంటి అంటే, మాల సంఘం అనేది, కులం అనేది నిర్వీర్యం అయిపోతూ ఉన్నది. ఎందుకంటే మాల కులం అనేది పేరు పెట్టుకొని రిజర్వేషన్ మీద శాసనసభ్యులు కానీ పార్లమెంటు సభ్యులు కానీ గెలవడం జరిగింది. విభజనకు మేము వ్యతిరేకం కాదు, మాలలకు అన్యాయం జరుగుతుంది, దాని మీద ఎందుకు పోరాటం చేయడం లేదనేది మా డిమాండ్. వచ్చే అటువంటి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలల్లో మాల కులానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రతి ఒక్కరూ వారి యొక్క గలం విప్పి ప్రభుత్వానికి తెలియజేయాలి. అదేవిధంగా మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా ముందు వరుసలో ఉండి మాల సంఘానికి జరుగుతున్నటువంటి న్యాయాన్ని కూడా తను ప్రభుత్వాన్ని తెలియజేయాలనే ఉద్దేశంగా ఉన్నది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయడం జరిగింది. ఆ వర్గీకరణ లోపల
మాల సంఘానికి తీరని అన్యాయం జరిగింది. ముఖ్యంగా వర్గీకరణ లోపల రోస్టర్ విధానాన్ని సవరించాలన్నది ఫస్ట్ డిమాండ్. రోస్టర్ పాయింట్ ఏంటంటే మాల వాళ్ళలో 22 అంటే 22 రోస్టర్ పాయింట్ అంటే అది మహిళా రోస్టర్ పాయింట్ అంటే 41 సీట్ల పోస్టులు ఉంటాయి కానీ మాల వాళ్ళకు ఒక ఉద్యోగం రానేది అది నిజమెరిగిన సత్యం. దీన్ని తప్పనిసరిగా సవరించాలి. ఎందుకంటే మేము ఎవరిని కూడా ఏ జాతి కూడా ఏ కులానికి కూడా మేము వ్యతిరేకం కాదు. కాకపోతే ఏంటంటే న్యాయబద్ధంగా మనం ఉద్యమాలు చేసే రైట్స్ మనకునే రాజ్యాంగంలో కల్పించిండు. ఆర్టికల్ ద్వారా ఉద్యోగులు కానీ మాల సంఘాలు కానీ ఏ కులాలైనా కూడా మనకు అన్యాయం జరిగినప్పుడు తప్పనిసరిగా ఉద్యమించవలసిన అవసరం ఉన్నది. అది మా రాజ్యాంగంలో కల్పించిండు. కాబట్టి ఈ రోస్టర్ పాయింట్ విధానాన్ని సవరించాలి. రిజర్వేషన్ కూడా మొన్న రేవంత్ రెడ్డి అధికారంలోకి రాకముందు ఒక మీటింగ్లో చెప్పిండు రిజర్వేషన్ శాతం 15% నుండి 22% పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అలా మేనిఫెస్టోలో పెట్టిండు ఎస్సీ రిజర్వేషన్ చేస్తున్నానని మేనిఫెస్టోలో పెట్టిండు. ఆల్రెడీగా చేసిన కూడా జనాభా ప్రాతిపదిక పైన కూడా రిజర్వేషన్ శాతం పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నీట్ పరీక్షా పత్రాల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఢిల్లీలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విద్యార్థి యువత పైన అమానుషంగా లాఠీచార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యా సంస్థల బంద్లో భాగంగా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో బంద్ విజయవంతమైంది. ఈ విషయాన్ని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం, ఎన్ఎస్సీ రాష్ట్ర కార్యదర్శి బైరిమల్ల దుర్గాప్రసాద్, డివైఎఫ్ఐ నాయకులు కొంటు సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు అర్నకొండ సాయి ఆజాద్, తడిగొప్పుల అనూష్ సాయి, అభి, గొడిసెల ప్రణీత్, ముగినిచెర్ల సురేష్, వీర సూర్య, సత్య, విష్ణు, జీవన్ తదితరులు ఉన్నారు. నీట్ పేపర్లో లీకులో జరిగిన అవకతవకల పైన వెంటనే బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈరోజు విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు కళాశాలలను బంద్ చేయించడం జరిగింది. ఈ బంద్కు సహకరించిన విద్యా సంస్థలన్నింటికీ కూడా విద్యార్థి యువజన సంఘాలుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంలో నీటు పరీక్ష అవకతవకల పైన వెంటనే బాధ్యత తీసుకొని రాజీనామా ధర్మేంద్ర ప్రసాద్ చేయాలని, శాంతియుతంగా ఢిల్లీ జంతర్ మంతర్ నుండి పార్లమెంటు వైపు వెళ్తున్న విద్యార్థిని యువతలను విచక్షణ రహితంగా దాడులు చేయించిన బీజేపీ ప్రభుత్వం దానికి వెంటనే బాధ్యత వహించాలి. ఈ లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాలని, అదేవిధంగా బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పి విద్యార్థుల ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంలోని జంతర్ మంతర్లో ప్రశాంతంగా నిరసన చేస్తున్నటువంటి వారిపై బీజేపీ ప్రభుత్వము పైశావికంగా దాడి చేయడం జరిగింది. దీనిపై అనేక మన వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా, యువజన సంఘాలన్నీ కూడా స్పందించి వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రిని రాజీనామా చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే నీట్ పేపరు 2 సార్లు పేపర్ లీక్ అవడం జరిగింది. అదేవిధంగా సిబిఎస్ఈ కావచ్చు, అనేక పేపర్లు విద్యాశాఖ మంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పేపర్లు అన్ని లీక్ చేయడం తప్పితే ఆయన విద్యార్థులకు చేసింది ఏం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విద్యా రంగానికి అభివృద్ధి చేయాలనే ఆలోచన కనీసం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బాధ్యత వహించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం జరుగుతూ ఉన్నది. ఈరోజు వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి స్పందించి రాజీనామా చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా మన కేంద్ర మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని స్ఫూర్తి ఫాస్ట్ ప్రెసిడెంట్ లయన్ రావికంటి శశిధర్ స్రవంతి కుమార్తె శ్లోకశ్రీ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఎలకలపల్లి ప్రభుత్వ పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులకు కంపాక్స్ బాక్సులను, బిస్కెట్లను పంపిణీ చేశారు.
క్లబ్ పిఎస్టీలు లైన్స్ కోదాటి ప్రవీణ్, ఎదిరాజు సురేష్, రెడ్డి రవీందర్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లియో2 లైన్ జిల్లా కోఆర్డినేటర్ నార్ల ప్రసాద్, జిల్లా విజన్ కేర్ అవేర్నెస్ చంద్రప్రక కుమార్ గుప్తా, జెడ్సీ కొమరవెల్లి సుధాకర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరికని పిఎస్టీలు చిట్టిమల్ల కిషోర్, చింతకింది కృష్ణ, గణేష్, కిరణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు రవి తదితరులు ఉన్నారు. గోదోర్కన్ 1 సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ సిఐ రాజేశ్వరరావు గోదోర్కన్ చౌరస్తాలో ప్రజలకు హెల్మెట్ ధారణ ప్రాముఖ్యత పట్ల అవగాహనను కల్పించారు. కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న ప్రచారంలో నిజం లేదని, గల్లీలో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా హెల్మెట్ ధారణ అవసరమని, ఇంట్లో నుంచి బయటికి వచ్చి ద్విచక్ర వాహనం మీద వెళ్ళినా హెల్మెట్ ధరించాలని, లేనట్టయితే చట్ట విరుద్ధమని సిఐలు వివరించారు. మీ కాగితాలు, మీ డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, బండి ఆర్సీకి సంబంధించి కనుక మేము ఆపేది ఉంటే ఇంకా ఇంతకంటే డబుల్ పనులు వెళ్తాయి. ఒక హెల్మెట్ లేదని మేము ఆపింది. ఒక తల్లి బండి మీద పోతాని హెల్మెట్ పక్క పెట్టుకున్నాడు సార్. మరి ఎందుకు అది పోనేందుకు ఏమన్నా అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇంట్లో నుంచి బండి బయటికి తీసుకోవడం అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని బయటికి వెళ్ళాలి. 2 వీలర్ 4 వీలర్ ఏదన్నా మీరు కారు లేకపోతే ఇంకేదో జీప్లో పోతాలంటే ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అర్థమైందా? కొంతమంది అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు మాకు, కానీ సిటీలో తిరిగినప్పుడు హెల్మెట్ అవసరం లేదని, తర్వాత గల్లీలలో తిరిగినప్పుడు పాల ప్యాకెట్కు అటు ఇటు పోతే హెల్మెట్ పెట్టుకోవద్దని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడి పోయినా ప్రమాదం జరుగుతుంది. ఒకవేళ గల్లీలలో యాక్సిడెంట్ అయితే సరిదేవాలి కదా, మీరు బయటికి వెళ్ళిందంటే హెల్మెట్ పెట్టుకోవాలి. కొంతమంది చెప్తున్నారు కదా, వాళ్ళు గల్లీలలో పోతుంటే హెల్మెట్ లేదని ఫైన్ వేస్తారు అని. ఫైన్ వేసేది ఏదో మాకు సరదా కాదు, మీరు ఆ భయంతోనన్నా హెల్మెట్ పెట్టుకుంటారు అని. విన్నారా? హెల్మెట్ పెట్టుకుంటే మీకే మంచిది, మీ కుటుంబానికి మంచిది, అందరికి కూడా అది శ్రేయస్కరం. మీకు కానీ మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేసినా వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఎవరో చెప్పారు, సోషల్ మీడియాలో పెట్టిండ్రు, మన కార్పొరేషన్ పైర్లో తిరిగినా హెల్మెట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదట, ఈ మెయిన్ రోడ్డు మీద తిరిగితే హెల్మెట్ లేదట, అట్లాంటిది ఏమి ఉండదు. చట్టం ఎక్కడైనా మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినామంటే చట్టం వర్తిస్తుంది. ఎక్కడికైనా ఏ గల్లీలో పోయినా కూడా ఇప్పుడు ఆ పొలాన్ని కింద పడితే తలకాయ వగిలింది. ఇక వెన్నెల మన చైతన్య కాలేజీలో పనిచేసే, వెన్నెల స్కూల్లో పనిచేసే ఆమె ఒక లేడీ ఇక్కడ గౌతమ్ నగర్ దగ్గర యాక్సిడెంట్ అయితే చనిపోయింది. బీసీఎం ఆమె ఏం హెల్మెట్ వాటి చిప్ప మనం సింగరేణిలో పెట్టుకుంటారు కదా, బయటికి వెళ్ళిందంటే హెల్మెట్ పెట్టుకోవాలి. గల్లీ లేదు, ఎక్కడికి పోయినా పాల ప్యాకెట్ సార్ మేము ఇక్కడికే వేస్తాం, గీడికే మిర్చిలు కొనుక్కొని వస్తాం, లేకపోతే మా చిన్నమ్మ లైసెన్స్ పెట్టుకోండి. ఏదైనా ప్రమాదం జరిగితే పేపర్లు పనిచేస్తాయి. ఒకవేళ ప్రమాదం జరిగినా మీకు గోదోర్కన్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించి ఏర్పాటు చేసిన క్యాథ్లాబ్ సెంటర్ను స్థానికంగా ప్రయోజనకరంగా ఉండనుందని, త్వరలో ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ సెంటర్ ప్రారంభించనున్నట్లుగా రామగుండం మేయర్ మహంకాళి స్వామి చెప్పారు. సింగరేణి రేణి క్యాథ్లాబ్ సెంటర్లో ఈరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో మేయర్ మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో RG1 SO2 GM చంద్రశేఖర్, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, సింగరేణి హాస్పిటల్ అధికారి డాక్టర్ ప్రసన్న, ఈ సెంటర్ హెడ్ రామకృష్ణ తదితరులు ఉన్నారు. పారిశ్రామిక ప్రాంత నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక బ్రహ్మాండమైన శుభవార్త చెప్పేందుకు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎన్నికైన తర్వాత మొట్టమొదటి లెటర్ ఈ ప్రాంతంలో క్యాత్ ల్యాబ్ నిర్వహణ చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా గుండెపోటుతోటి మరణించొద్దు, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలనే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి గారితో, గౌరవ శ్రీధర్ బాబు గారితో, బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయాలి, సింగరేణి తోటి సంయుక్తంగా ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి వారు లెటర్ పెట్టడం జరిగింది. దానికి స్పందించిన ప్రభుత్వం వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారిని మాట్లాడి వారితోటి ఇక్కడ క్యాత్ ల్యాబ్ నిర్మాణం బ్రహ్మాండంగా దాదాపుగా
50 కోట్ల రూపాయలతోటి ఈ సింగరేణి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యాత్ ల్యాబ్ అనేది గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి మానస పుత్రిక. ఇది ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ అనేకమైన పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. ఈ పరిశ్రమలతోటి వెదజల్లే పొల్యూషన్ ఏదైతే ఉన్నదో దాంతో చాలా మంది గుండెపోటుకు గురై మరణిస్తా ఉన్నారు. దానిలో భాగంగా గౌరవ ఎమ్మెల్యే గారి సోదరుడు కూడా ఎన్నికలకు ముందు హార్ట్ అటాక్ తోటి చనిపోయిన సందర్భాన్ని మనం అందరం కూడా వీడియోలలో కూడా చూడడం జరిగింది. వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు అధికారంలోకి రాగానే స్పందించి నా కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయినప్పటికీ కూడా రామగుండం నియోజకవర్గం మొత్తం కూడా నా కుటుంబంలో ఎవరు కూడా మరొకసారి గుండెపోటుతోటి మరణించొద్దు, ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కూడా 10 నిమిషాలలో ఇక్కడ క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేస్తే వారి కుటుంబం ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉంటుందనే ఆలోచనతోటి ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా పర్వాలేదని ఇక్కడ ఈ రోజు క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాత్ ల్యాబ్ లో ఒక సింగరేణికి సంబంధించిన పేషెంట్స్ కాదు, ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో ఎవరైనా ఎట్లయితే చికిత్స చేయించుకుంటారో అదే మాదిరిగా ఇక్కడ ఈ క్యాత్ ల్యాబ్ లో కూడా నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వారి గుండెకు సంబంధించిన ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా 10 నిమిషాలలో ఇక్కడికి చేరి ఈ క్యాత్ ల్యాబ్ వాళ్ళ పరీక్ష చేయించుకొని ఆ కుటుంబానికి రక్షణగా ఉండవలసిన అవసరం ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంతటితో గంధగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.